సో ఫ్రెండ్స్, ఫైనల్లీ రియల్మీ ఆల్మోస్ట్ చాలా కాలం గ్యాప్ తర్వాత మన ముందుకి మరొక 3 ప్రొడక్ట్స్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఒకటి వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్, మరొకటి వచ్చేటప్పటికి 2 స్మార్ట్ టీవీస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్పెక్స్ అండ్ డీటెయిల్స్తో పాటు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, దీన్ని మనం పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా రియల్మీ X7 మ్యాక్స్ గురించి అయితే మనం చూద్దాం. సో ఇది వచ్చినప్పటికీ సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి రియల్మీ GT Neo మొబైల్ ఫోన్ చూసారా. సో దాన్నే మన ఇండియాలో రియల్మీ X7 మ్యాక్స్ అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం జరిగింది. సో అక్కడ వచ్చేటప్పటికి మీకు 128GB వేరియంట్ అక్షరాల మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే 20,100 20,200 రూపాయలకు తీసుకొచ్చారు. కానీ మన ఇండియాలో మాత్రం బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8+128GB వేరియంట్ని మన ముందు తీసుకొచ్చారు. అలాగే మరొకటి వచ్చేటప్పటికి 12+256GB. సో మొదటిగా దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ విషయానికి వచ్చారంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ మీడియాటెక్ నుంచి వచ్చినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రాసెసర్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రీవియస్లీ మనకి రియల్మీ X7 ప్రోలో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ మన ఇండియాలో మొట్టమొదటి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 ప్రాసెసర్ ఇదే కావటం మరొక విశేషం. ఇక ర్యామ్ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిన LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అది కూడా మనకి 8GB 12GB వేరియంట్లో మనకు దొరకడం జరుగుతుంది. స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు 128GB ఏదైతే ఉందో మినిమం, అలాగే మాక్సిమం వచ్చేటప్పటికి 256GB స్టోరేజ్లో మనకు దొరకడం మరొక విశేషం. ఇక డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో సూపర్ AMOLED స్క్రీన్ కాదు, నార్మల్ AMOLED స్క్రీన్నే యూజ్ చేశారు. విచ్ కమ్స్ విత్ 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని మనకి యూజ్ చేయడం జరిగింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం మరొక విశేషం. ఇక దీంట్లో మీకు వచ్చేటప్పటికే మాక్సిమం PPI వచ్చేటప్పటికే 409 PPIగా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ప్యారల్ గా మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రావడం మరొక విశేషం. ఇక బ్యాటరీ సెగ్మెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 50 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ 0 to 100% మీకు ఛార్జ్ కన్నా 50% వచ్చేటప్పటికి ఇది కేవలం 16 minutes లో కంప్లీట్ చేయటం మరొక విశేషం. ఇక దీంట్లో మనకి ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి అసలు కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కింద మనకు రావడం జరుగుతుంది. సోనీకి సంబంధించినటువంటి IMX586 సెన్సార్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, మరొక 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లేదా డెప్త్ ఎఫెక్ట్ కోసం మనం యూజ్ అయితే చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో డాల్బీ అట్మాస్ ఆడియోతో పాటు మీకు హైరెస్ ఆడియో కూడా రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్తో సహా. మరి ఇది సర్టిఫైడా కాదా అనేది మాత్రం వీళ్ళైతే మనకి ప్రొవైడ్ చేయలేదు. సో ఇది వచ్చేటప్పటికి మీకు వైఫై అలియన్స్ 6 సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం. అండ్ బ్లూటూత్ 5.2 టెక్నాలజీ. సో ఇక దీంట్లో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 అలాగే రియల్మీ UIకి సంబంధించినటువంటి 2.0 వర్షన్తో రావడం మరొక విశేషం. సో దీంట్లో బేసిక్గా మనకి 2 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేప్పటికే బ్లాక్, ఒకటి వచ్చేప్పటికే సిల్వర్. సో 2 కూడా మనకి సిమ్ స్లాట్ సపోర్టివిటీ, కానీ దీంట్లో వచ్చేప్పటికి మనకి ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారంటే బేసిక్గా మనకి ఇందులో 2 కలర్స్ ఉండడం జరుగుతుంది. అండ్ మిల్కీ వే అని మరొక కలర్ ఏదైతే ఉందో ఇది తర్వాత తీసుకొస్తానంటున్నారు. సో 2 వేరియంట్లో కూడా 8+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 26,999కి, అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 29,999కి వీళ్ళు మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక ఫ్లిప్కార్ట్ అప్గ్రేడ్ ఆఫర్తో అయితే మీకు ఇది అరౌండ్ 18,000 20,000 రూపాయలు తీసుకొస్తారు. కానీ ఇది వేస్ట్ ఆఫ్ మనీ అనే నా అభిప్రాయం. ప్రైసింగ్ అయితే పర్వాలేదు, కానీ 25,000 రూపీస్లో తీసుకొచ్చుంటే ఇది రియల్లీ బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ అనే నా అభిప్రాయం. ఇకపోతే రియల్ టైంలో ఇది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో వీలైతే అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ని కూడా మీ ముందు తీసుకొస్తాను. ఆవేశపడకండి, వెయిట్ అయితే చేయండి. ఇకపోతే ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు మన ముందుకు 2 స్మార్ట్ టీవీస్ అయితే లాంచ్ చేశారు. ప్రీవియస్ ఉన్నటువంటి లైనప్కి ఇది అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్లీ 32 ఇంచెస్ HD రెడీ టీవీ కింద, అలాగే 40 ఇంచెస్ అనుకుంటా, 43 ఇంచెస్లోనే ఫుల్ HD అనుకుంటా మన ముందు తీసుకొచ్చారు. సో 55 ఇంచెస్లో SLEDలో 4K అనే టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు 43 ఇంచెస్లో 4Kని, అలాగే 50 ఇంచెస్లో 4K 2 స్మార్ట్ టీవీస్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు LED ప్యానెల్ మనకు రావడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి SLED ప్యానెల్ అయితే కాదు. అండ్ ప్యారల్గా దీంట్లో బెజల్లెస్ డిజైన్ ఏదైతే మనం రెగ్యులర్గా చూస్తుంటామో సేమ్ అదే విధంగా
విధంగా బెజల్లెస్ డిజైన్తో ఇది రావటం మరొక విశేషం. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మీకు డాల్బీ విజన్, HDR10 అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ అంటే మీకు DTS HD సపోర్ట్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావటం మరొక విశేషం. అన్ని కూడా మీకు Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్. అలాగే గూగుల్కి సంబంధించినటువంటి రెగ్యులర్ కన్సోల్ ప్లాట్ఫామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మీరు ఇందులో చూడొచ్చు. లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ కూడా మనకి వెరీ కామన్గా తీసుకొస్తారు. కాకపోతే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో హ్యాండ్స్ ఫ్రీ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని మన ముందు తీసుకొచ్చారు. అంటే సాధారణంగా మీరు ఏ రిమోట్లో అయినా కానీ వాయిస్ బటన్ని ప్రెస్ చేసి మీరు మాట్లాడాల్సి వస్తుంది. సో అలా కాకుండా డైరెక్ట్గా వాయిస్ ఫ్రీ కమాండ్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది ఒకటే నాకు కొంచెం ఇందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇకపోతే దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీడియాటెక్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ 1 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 2 GB ఆఫ్ ర్యామ్ అండ్ విచ్ కమ్స్ విత్ 16 GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇక రెగ్యులర్ ట్రెడిషనల్ గూగుల్కి సంబంధించినటువంటి ట్రెడిషనల్ ప్లాట్ఫామ్నే మీరు ఇందులో అయితే చూస్తుంటారు. కాకపోతే దీంట్లో మనకి డాల్బీ సినిమా అలాగే డాల్బీ ఆడియో ఈ రెండింటిని మన ముందు తీసుకొని రావడంతో పాటు వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం. ఇందులో మీరు చూసారంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడం జరుగుతుంది. 2.4 GHz అలాగే మరొకటి వచ్చేప్పటికే 5 GHzగా రావడం మరొక విశేషం. అలాంగ్ విత్ కమ్యూనికేషన్ పోర్ట్స్ ఇవన్నీ కూడా వెరీ కామన్ రెగ్యులర్ ట్రెడిషనల్ ఒక స్మార్ట్ టీవీలో మనం ఎలా అయితే చూస్తుంటామో అలాగే. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే క్వాడ్ స్పీకర్స్ ఉంటాయి. మొత్తం కలిపి 24 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. అంటే 10 wattsకి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో మీకు మిడ్స్ని అలాగే లోస్ని కంట్రోల్ చేయగలిగితే 2 wattsకి సంబంధించినటువంటి 2 ట్వీటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైస్ని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంటుంది. లైక్ నథింగ్ బట్ మీరు ట్వీటర్స్ అని కూడా అనుకోవచ్చు. సో చూస్తాను వీలైతే 50 inches లేదా 43 inches ఈ రెండిట్లో ఏదో ఒక టీవీ అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో తీసుకొస్తాను. సో కావాలా వద్దా లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా మీరు ఎదురు చూసినటువంటి ప్రైసింగ్ గురించి వచ్చారన్నట్లయితే 43 inches ఏదైతే ఉందో 27,999 గాను, 50 inches ఏదైతే ఉందో 39,999గా తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో అన్ని ప్రోడక్ట్స్ కూడా రేపు జూన్ 4వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ మధ్యాహ్నం 12 గంటలకి మనకి ఫ్లాష్ సేల్లో అయితే దొరకనున్నాయి. సో టీవీల్లో అయితే నాకు ఒక 2,000 రూపాయల ప్రైస్ ఎక్కువ. అలాగే మనకి ఈ రియల్మీ X7 Max పర్వాలేదు, కానీ వీళ్ళు 25,000 రూపీస్ అట్లీస్ట్ కార్డ్ ఆఫర్ ఏదైనా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ గురించి లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు రియల్మీ కంపెనీ లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అయితే మీకేమనిపిస్తుంది ప్రైసింగ్ అండ్ దీని సెగ్మెంట్ గురించి లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.